శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజెప్తూ, ఖగోళంలో జరిగే మార్పుల గురించి మనము తెలియచెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ఏ మార్పులు జరుగుతున్నాయో వాటికి గోచార రీత్యా అన్నమాట ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ముందస్తుగానే తెలియచెప్పుకుంటూ, పరిహారాలు ఏమన్నా ఉంటే పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, వాటి వల్ల మంచి జరుగుతూ ఉన్నట్టయితే ఈ గ్రహస్థితి వల్ల చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి మనోబలాన్ని పెంచుకుంటూ మనము ఈ గ్రహస్థితుల గురించి తెలియజెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఖగోళంలో జరిగినటువంటి ఒక మార్పు ఏమిటి అంటే 3 ఆగస్టు 2026 నుంచి 3 సెప్టెంబర్ 2026 వరకు నెల రోజుల కాలం. ఈ నెల రోజుల కాలము అంటే 31 రోజులు వచ్చాయి. ఈ 31 రోజులు కూడా శుక్రాచార్యుల వారు నీచలో ఉంటున్నారు. వీరి మీద శని గారి యొక్క దృష్టి పడుతోంది, కుజుని యొక్క 4వ దృష్టి పడుతోంది. అంటే ఈ రెండు కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు. అయితే ఈ శని గారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ శుక్రుడి మీద వీరి ఇద్దరి దృష్టిలు పడుతున్నాయి అంటే అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుంటూ, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా పరిహారాలు ప్రత్యేకంగా ఇవి చెయ్యాలి అవి చెయ్యాలని కాదు. శనిగారి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, కుజుని యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్రపారాయణాలు కూడా చేసుకోవాలి. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ 3 గ్రహాలు కూడా ఒకదానికొకటి కేంద్రంలో ఉన్నాయి. కేంద్రంలో ఉన్న గ్రహాలు కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఇస్తాయి. అంటే చాలా ఎక్కువ కష్టపడితే తప్ప వాటి ఫలితాలు ఉండవు. ఇక్కడ ఇవి నీచ శుక్ర ఫలితాలు, శని దృష్టి ఫలితాలు, కుజుని దృష్టి ఫలితాలు కాబట్టి మనము ఎలా ఉన్నా కానీ ఆ ఫలితాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు చూపిస్తాయి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గడం కానీ, భార్య కానీ భర్త కానీ దూర ప్రాంతానికి వెళ్ళడం కానీ, ఒకవేళ వారిద్దరూ దగ్గరగానే ఉన్నప్పటికీ వారి మధ్య ఏదో ఒక విభేదం వచ్చి మానసికంగా వారు దూరంగా ఉండడం, అంటే ఎక్కువ అన్యోన్యత లేని విధంగా ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంత పూర్తి అనుకూలమైన వాతావరణం లేకపోవడం, ఎప్పుడు నవ్వుతూ సరదాగా నవ్వుతూ తుళుతూ 10 మందితోనూ ఉల్లాసంగా ఉండేవారు అలా లేకపోవడం కానీ, లేదా అలా ఉన్నందువల్ల ఏమన్నా అపార్థాలు రావడం కానీ, వివాహేతర సంబంధాలు కొంచెం బలపడడం కానీ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మాట ఒకటి మాట్లాడితే ఇంకొకటి వెళ్ళిపోతుంది. మురికి బట్టలు ధరించడం, మురికి ప్రదేశాలలో ఎక్కువగా ఉండడం, అనుకూలమైనటువంటి స్థితులు లేకపోవడం, ఎలాగోలాగా సర్దుకుందాంలే అనుకోవడం, ఎప్పుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని అందమైన ప్రదేశాలలో ఉన్నవారికి ఇప్పుడు అలాంటి ప్రదేశాలలో ఉండలేకపోవడం, మురికి ప్రదేశాలలో ఉండవలసి రావడం, శుభ్రత లేని చోట కాలం గడపవలసి వస్తోందే అనేటటువంటి బాధ ఉండడం, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించి ఆ భాగానికి సంబంధించి ఏవైనా కానీ జబ్బులు, రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి ఏమన్నా ఉండడం. ఇక ఇలాంటి విషయాలు ఉంటూ ఉండగా, కారకత్వాలు అంటాము, ఇలాంటి కారకత్వాలన్నీ ఉంటూ ఉండగా దీని మీద కుజుని దృష్టి పడుతోంది. అంటే మరింత బాధాకరం అన్నమాట. వివాహేతర సంబంధాలు బాధాకరం, మురికి బాధాకరం, శుభ్రత లేకపోవడం బాధ, ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడడం, ఏదైనా ధనము సంపాదించిన ధనము నిలవ ఉండకపోవడం, నిలవ చేసుకున్న ధనం కూడా అయిపోవడం, ఏదో విధంగా ఏదో మనకి సంబంధం లేని వాళ్ళకి మనం కానుకలు ఇవ్వాల్సి వస్తుంది, బహుమతులు పంపించాల్సి వస్తుంది, అది పెద్ద మొత్తంలో. ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చులు అని చెప్పి బాధపడడం, స్నేహాలు కాస్త దూరం అవడం, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది, 7వ దృష్టి పడుతోంది. చాలా బాగున్నారు వీళ్ళు, ఎంతో అన్యోన్యతగా ఉన్నారండి వీళ్ళు, అసలు వీళ్ళని విడగొట్టడం చాలా కష్టం అనుకునే వాళ్ళని విడదీయడం, ఏమాత్రం కనికరం లేకుండా కష్టం కలిగించడం, శారీరక కష్టం ఎక్కువగా ఉండడం,
అలాగే ఈ అనారోగ్యానికి సంబంధించి కొంచెం తీవ్ర స్థాయిలో అనారోగ్యం చెయ్యడం, దెబ్బలు తగలడం, ఏదైనా కురుపులు, బాధలు ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పడేటట్టుగా ఉంటుందన్నమాట. ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటుందంటే, మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? అది వరకు మనము ఈ పనులు చేయకుండా ఉంటే బాగుండేది గదా! అని ఆలోచన వస్తుందన్నమాట. అలాంటి చాలా చాలా ఇబ్బందులు. ఈ శని, కుజ, శుక్ర 3 గ్రహాలు కూడా ఈ దృష్టి కారణం చేత చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, ఈ గ్రహాల దృష్టులు గాని, స్థితులు గాని, సంచారం గాని అననుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఎవరికెవరికి ఉంటాయి. నిజానికి చెప్పాలంటే శుక్రాచార్యుల వారి బాగున్న స్థితి సంచారం ఉన్నటువంటి రాసులున్నాయి. అయినప్పటికీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కుజుడు బాగున్న రాసులున్నాయి. అయినప్పటికీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. శనిగారు బాగున్న రాసులున్నాయి. అయినప్పటికీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అంటే శనిగారు బాగున్నా, కుజుడు బాగున్నా, శుక్రాచార్యుల వారు బాగున్నా, ఇప్పుడున్న ఈ గ్రహస్థితికి మటుకు అన్ని రాసుల వారు జాగ్రత్త తీసుకోవలసిందే. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. ఈ స్థితుల విషయంలో భయపడాలా అండి అని మీరు ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏమండి మాకు ఇంత భయమా ఇలాంటివన్నీ అంటే, ప్రాణ భయాలు ఏమీ ఉండవు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు, అవమానాలకి సంబంధించి అవమానం జరగకుండా జాగ్రత్తలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అందరికీ వివాహేతర సంబంధాలు ఉండవు కదా. ఎవరో ఎక్కడో కొంతమందికి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితుల సారం ఉంటాయి. అలా ఉన్న వాళ్ళ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మీ అంత మీరుగా చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి అంటే, ఇప్పుడు మొదట చెప్పినట్టుగా శనిగారికి స్తోత్రాలు, శుక్రాచార్యుల వారికి స్తోత్రాలు, కుజునికి స్తోత్రాలు ఇవి పఠించండి. అలాగే సంయమనం పాటించండి. ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్టయితే ఔషధ సేవ చేసుకోండి. ప్రతి వారితోనూ ప్రేమగా ఉండడానికే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ అంతా ప్రేమ వికటించేటటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రేమ ఏ ఇద్దరి మధ్యనైనా ఉంటుంది. కొంతమందికి స్నేహము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు ఇలాగ రకరకాల స్నేహ బంధాలు ఉంటాయి. రకరకాలైనటువంటి ఆప్యాయత అనుబంధాలు ఉంటాయి. అందరి మధ్య ఒకటే ప్రేమ అనేది ఉండదు. ప్రేమ అన్న పేరు ఒకటే, కానీ వ్యక్తుల్ని బట్టి, వారి మధ్య సంబంధ బాంధవ్యాలను బట్టి ఆ ప్రేమ మారుతూ ఉంటుంది. ఎటువంటి ప్రేమనైనా సరే ఇబ్బందికి గురి చేసేటటువంటి లక్షణాలు ఇప్పుడు ఈ శనిగారి దృష్టి వల్ల, కుజుడి దృష్టి వల్ల నీచ శుక్రుడిస్తారు. కాబట్టి ప్రతి రాశి వారు కూడా అధిక జాగ్రత్తలతో ఉండండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, శుక్రాచార్యుల వారికి సంబంధించి అమ్మవారి పూజ చేయడము, ఇవి రెండూ తప్పనిసరిగా చెయ్యండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నానండి. కొంచెం మనోధైర్యంతో ఉండండి. సమస్యని మనము అధిగమించగలిగేటటువంటి ఆ మానసిక ధైర్యం మనకి అమ్మవారిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.